హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను గైస్. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మాది ట్రైన్ 5 o'clock అనమాట. 5 o'clock ట్రైను. ఎక్కడికి వెళ్తాం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. ఇప్పుడు టైం అయింది చూడండి, 4 అవుతుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అవుతుంది. అది 5 o'clock ట్రైన్ అనమాట. మన ట్రైన్ నెంబర్ అయితే 17482 అనమాట. A1 దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు A1. గుడ్ మార్నింగ్ గైస్. చూడటానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడే పడుకొని లేసాం, ఎందుకంటే మార్నింగ్ తీస్తాం అనుకున్నాను. అక్కడ మైక్ సౌండ్ ఎక్కువ వస్తుంది అనేసి అందుకే తీయలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ట్రైన్లో ఉన్నాం. ఇప్పుడు పార్వతీపురం దాటాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే 8:10 అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కాసేపు పడుకొని ఇప్పుడే లేసాము. ఇంకా పార్వతీపురం ఇది చూసారు కదా, పార్వతీపురం స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ టిఫిన్ ఏం చేయలేదు, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆగాము అనమాట. నేను అక్కడ బ్రెడ్ కొనేసాను అనమాట. ఆ బ్రెడ్ జామ్ ఉంది కదా, ఆ జామ్ పెట్టి తిని నాతో పాటు మా వాడు ఇచ్చాడు అనమాట. చూపిస్తాను గైస్. నాతో పాటు వీడు ఇచ్చాడు అనమాట. అండి మార్నింగ్ చూపిస్తాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడే వీడు కూడా ఇప్పుడే పడుకొని లేచాడు. ఇప్పుడు చూపిస్తాను. అందుకే ఆల్రెడీ తెలుసు కదా, ఇంతకు ముందు వీడియోలో చూసి ఉంటారు కదా, కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. అసలుకి మ్యాటర్ ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చెప్పలేదు కదా. మెయిన్ అడుగుతాను, అసలు ఈ రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నావురా దేవా? ఎక్కడికి వెళ్తామా? నువ్వు ఎక్కడికి వెళ్తామని చెప్పలేదు నాకు. ఎప్పుడు చెప్పాను నీకు? నాకు నిన్న చెప్పావు. నాకు సడన్గా చెప్తే అలాగా నేను కూడా ఏం అనుకోలేదు. సడన్గా ప్లాన్ వేసాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఎక్కడికి వెళ్తున్నామా? కుంభమేళకి వెళ్తున్నాం. కుంభమేళకి ప్రయాగ్రాజ్. ఇప్పుడు అక్కడైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము విశాఖపట్నం నుండి రాయపూర్ వెళ్తున్నాం అనమాట. ట్రైన్ అయితే అంటే ఎందుకంటే మేము ఎందుకు చేయకపోలేదంటే వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఆల్రెడీ అన్ని ట్రైన్స్ వెయిటింగ్ లిస్ట్ ఉంది. కానీ నా ప్లాన్ ఏంటంటే వైజాగ్ టు రాయపూర్ అయితే మనకి టికెట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి మన రాయపూర్ నుంచి మళ్ళీ అక్కడ ప్రయాగరాజ్ ఫస్ట్ బుక్ చేశాను అనమాట. దాదాపుగా ఒక 22 అవర్స్లో వెళ్ళిపోతాను అనమాట. ట్రైన్ అయితే 28 hours పడుతుంది. అందుకని నేను అలా చూసుకొని నేను బస్సు మీదకి అలా బుక్ చేశాను అనమాట. ఈరోజు ఈవినింగ్ 6 o'clock బస్సు. ఇక్కడ రాయపూర్ అయితే 3 o'clock రీచ్ అయిపోతాయి మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్. వాడు నిన్నే చెప్పాను ఇలాగ వెళ్తున్నామా అనేసి చెప్పాను. సడన్గా చెప్పాను అనమాట. నేను కూడా అనుకోలేదు, వెళ్తానని అనుకోలేదు. కుంభమేళకి అయితే మేము ఎప్పుడు 29th స్నానం చేస్తాం అనమాట. అమావాస్య రోజు, మౌని అమావాస్య రోజు వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఈవినింగ్ 6 o'clock బస్సు ఉంది కదా. ఇక్కడ మార్నింగ్ 7:30 కల్లా రీచ్ అయిపోతాం అనమాట అక్కడ ప్రయాగరాజ్. మేము అసలుగా ట్రైన్ కూడా చూసాము. చాలా ట్రైన్స్ వెయిటింగ్ చేస్తుంది అనమాట. స్పెషల్ ట్రైన్ కూడా వేసాడు, కానీ అది ఫుల్ అయిపోయాయి, టికెట్లు లేవు. అది ఓన్లీ లక్ష మాత్రమే పెట్టాడు అనమాట. ఎందుకంటే మేము అమావాస్య రోజు వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యింది అనమాట. అందువల్ల మేము ఈరోజు ప్లాన్ వేసాం అనమాట. సడన్గా ప్లాన్ వేసాను. అసలు నేను వెళ్తానని అనుకోలేదు. ఏదో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. నేను కూడా చాలా వెయిటింగ్. ఎందుకంటే తెలుసు కదా, మహాకుంభమేళ ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పక్కర్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? ప్రజెంట్ అయితే అలా బయటనే ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఇక్కడ దొరకవు, ఉండవు. ట్రైన్లో మరి ఎవరైనా వచ్చారో లేదో తెలీదు. బ్రేక్ఫాస్ట్ వస్తే తీసుకున్నాము, లేకపోతే తెలియదు. బ్రెడ్ అయితే తెచ్చుకున్నాం అనమాట. బ్రెడ్ జాము 2-3 తినేసి ఇక కాసేపు అలా పడుకొని ఇంకా మధ్యాహ్నం అక్కడ రాయపూర్లో 3 o'clock రీచ్ అవుతాం.
అక్కడ ఏమైనా హోటల్ ఉంటే ఏమైనా లంచ్ ఏమైనా చేస్తాం, చూడాలి. ప్రజెంట్ అయితే అలాగే బయటికి అలాగ వచ్చామన్నమాట. లొకేషన్ బాగుందని బయటకు వచ్చామన్నమాట. వెళ్తున్నాను అనమాట. చూడాలి, అక్కడికి వెళ్ళాక రౌడ్ ఎలా ఉంటుందో చూడాలి. మీకు కూడా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఎలాగ వెళ్ళాలి, ఏంటి ఎక్కడ ఉండాలి, ఏంటి మొత్తం అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడైతే చెప్పడానికి ఏమీ ఉండదు. 1 వీక్ ట్రిప్ అనమాట. ప్రయాగరాజ్ మహాకుంభమేళ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడిని అదే స్నానం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారణాసిలో కాశీ ఉంది కదా, శ్రీ విశ్వనాథ్ టెంపుల్, అది అయిపోయిన తర్వాత అయోధ్యకి వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి. అలాగే ఆల్రెడీ ట్రైన్ బస్సు బుక్ చేస్తాం. చూడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను గైస్. ఓకేనా? నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం అన్నమాట. కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య కూడా ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం. మా వాడు నేను ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం. చూడాలి, అలా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను గైస్, మీకు కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం అయితే 8-10 అయింది కాబట్టి ఇంకా టైం ఉంది. ఇంకా ట్రైన్లో చూపించడానికి ఏముంటుంది, అందువల్ల ఏం చూపించట్లేదు. జస్ట్ చూపించడానికే మా లొకేషన్ బాగుందని చూపిస్తున్నాను అంతే. కాశీ ఇదిగోండి బ్రెడ్ అనమాట. ఒక ప్యాకెట్ తెచ్చాం. ఒకవేళ సగం తిన్నా ఇంకో సగం నైట్ అయినా తిన్నాం, లేదంటే రేపు మార్నింగ్ అయినా తిన్నాం. ఇది ఫ్రెష్గా వచ్చిందనమాట. తర్వాత ఇది జామ్ అనమాట. ఈ బ్రెడ్కి జామ్ వేసుకుని తిన్నాం. ఇంకా స్పూన్ కూడా తెచ్చామన్నమాట. ప్లేట్లు, స్పూన్ కూడా ఇచ్చాము. స్పూన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే తినేసి కాసేపు కూర్చుని ఆ తర్వాత వీలైతే పడుకుంటాం. మళ్ళీ మధ్యాహ్నం అక్కడ రాయ్పూర్లో రీచ్ అవుతాం కదా, అక్కడ దిగిన తర్వాత ఏదైనా లంచ్ చేయాలి. చూడాలి, టైం ఉంటే చేసేస్తాం, లేకపోతే మళ్ళీ బస్సుకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ 5-6 o'clock బస్సు అనమాట. చూడాలి. ప్రజెంట్ అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అన్నమాట. నేను అసలుగా మహాకుంభమేళకి వెళ్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్తానని అనుకోకుండా ప్లాన్ అయిపోయింది అనమాట. మా వాడు కూడా చెప్పలేదు, నేను సడన్గా చెప్పాను. వాడు కూడా షాక్ అయిపోయాడు. అదేంటనే ఒక వారం ముందు చెప్పాలి కదా అంటే, మరి నాకు కూడా నేనేం అనుకోలేదు ముందు అంటే వెళ్తానని. మళ్ళీ నాకు ఎందుకో వెళ్ళాలనిపించింది. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వెళ్ళడానికి అవుతుంది కదా, ఇదే మనకి ఇది చివరిగా ఇదే అవకాశం. అందుకని నేను డిసైడ్ అయిపోయాను అనమాట. వెయిటింగ్ లిస్ట్ ఉన్నా పర్వాలేదు అనేసి నేను ఏం చేశానంటే, వైజాగ్ టు రాయ్పూర్లో అయితే మనకి టికెట్స్ అయితే ఉన్నాయి. అదృష్టం అనుకోవాలి, లేకపోతే అది కూడా వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. కాకపోతే మా వాడి ఇది నా దగ్గర బెడ్ షీట్ పెట్టి ఇక్కడ ఆ పక్కన మా వాడిది అనమాట. ఒకేసారి పర్లేదు, పక్కన కదా పర్లేదు. పైన పడిపోయింది కదా, విండో సైడ్ పడినా బాగున్నాం. మరి తప్పదు, ఇక అది ఎప్పుడో ఒకసారి అలాగే జరుగుతుంటుంది. అయితే కుంభమేళ అన్నది అంటే చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది కదా, అందువల్ల నీకు డిసైడ్ అయిపోయినాయి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. సెకండ్ ఏసీ మీరు తీసుకున్నాం అనమాట ట్రైను. ఈ ట్రైన్కి ఫస్ట్ ఏసీ లేదు, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ స్లీపర్లో ఉంది అనమాట. మేము అయితే సెకండ్ ఏసీ తీసుకున్నాం అనమాట. లక్కీగా టికెట్ దొరికాయి. అది కూడా లేకపోతే మళ్ళీ బస్కి వెళ్ళాలి. ఇంకా టికెట్ ఉందనేసి ట్రైన్కి బుక్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ 6 o'clock ట్రైన్ అనమాట. సారీ, బస్సు. అది కూడా చూపిస్తాను గైస్, ఎంత పడిందో అనేది చెప్తాను. మాకు ట్రైన్ అయితే దాదాపు 2400 ఎంత పడింది మాకు ట్రైన్ అయితే సెకండ్ ఏసీకి. అలా జరిగింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే అది చేసేస్తాం గైస్. ఓకే గైస్, మళ్ళీ తర్వాత కలుద్దాం, మాట్లాడదాం. బాయ్ గైస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలాగా బ్రెడ్ తిన్నాం కదా, అదే తినేసాము. ఇంకా ఎవరేం రాలేదు మరి. టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా మన వస్తారు కదా, సర్వీసింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఎవరు రాలేదు. ఈ ట్రైన్కి ఏదో పెద్దగా లేనట్టుంది. సెకండ్ ఏసీ అయితే ఒక బోగి ఉంది, మీద అంతా థర్డ్ ఏసీలు ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఏదో పని అవుతుంది. చాలా పెద్ద ప్లేస్.
కేసీ ఇంకా రైల్వే స్టేషన్ దాటింది అనమాట ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు దాదాపుగా ఇంకెప్పుడు మధ్యాహ్నం 3:30కి రీచ్ అవుతాం. మధ్యాహ్నం లంచ్ అక్కడ రాయ్పూర్లో రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ లంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏదో నది ఉన్నట్టుంది అక్కడ. చాలా బాగుంది లొకేషన్. తెలుగు నీళ్ళ ఉన్నట్టుంది. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. సౌండ్ మాత్రం భలేగా వచ్చింది కదా. చెప్పారా చూసావా? ఏంటావా పిలిచావు? యూట్యూబ్ చూసావా? ఏంటి యూట్యూబ్ ఏంటి? సబ్స్క్రైబర్లు ఎంతమంది వచ్చారు? ఎంతమంది? 51,000 వచ్చారా? ఏదో అయిపోయారా? 50,000 అయిపోయారా? 50,000 అయిపోయారు సబ్స్క్రైబర్. నోట్ అయితే చూస్తాను, చెక్ చేస్తాను. పట్టుకోసరి మనోడు 51,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అని అంటున్నాడు. నేను అంతా ఫుల్ బిజీగా ఉన్నాను, చూడలేదు అసలు. ఇప్పుడు చెక్ చేస్తాను. ఇప్పుడు ఇదిగోండి గైస్, మన ఛానల్కి 51,308 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా థ్యాంక్స్. మీ అందరూ ఇలాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. ఇలాగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియో ముందుకు వస్తాను. ఇలాగే హెల్పింగ్ చేస్తూ ఉంటాను, మీ నచ్చేలాగా హెల్పింగ్ చేస్తూ ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. లవ్ యూ సో మచ్. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే చేయాలి. లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియో ముందుకు వస్తాను గాయస్. మీకు డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీ సపోర్ట్ వల్ల కదా నేను ఇంతవరకు వచ్చాను. ఇక ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు. మా వాడు చెప్పిన తర్వాత తెలిసింది నాకు. ఇప్పుడు చాలామంది 50,000 ఇలాగ సెలబ్రేషన్స్ అంటారు. నాకు పెద్దగా సెలబ్రేషన్ అంత అలవాట్లేదు. వీలైతే 1,00,000 సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం అప్పుడు ఎలాగైనా సెలబ్రేషన్ చేస్తాం. మన ఇది ఉంది కదా, ఫౌండేషన్ ఉంటుంది కదా, అది మాత్రం అక్కడ హెల్ప్ చేయడానికి చూస్తాను. వీలైతే అక్కడికి వెళ్తాను. ఎప్పుడైనా ప్లాన్ ఉంటే వెళ్తాను. ఎప్పుడైనా ప్లాన్ ఉంటే వెళ్తాను గాయస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇలాగా మన ఛానల్కి 50,000+ అయ్యారు. మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను. ఇలాగే మీ సపోర్ట్ చేయండి గాయస్. ఇలాగా ఇంకా మంచి మంచి వీడియో ముందుకు వస్తాను గాయస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లవ్ యూ సో మచ్ గాయస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ట్రైన్లోనే ఉన్నాం. ఇక కుంభమేళకి వెళ్తామని అనుకునే సోపు ఒక సర్ప్రైజ్ వచ్చేసింది. 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. నేను ఊహించలేదు, వెళ్తానని అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా నేను ప్లాన్ ఇలాగ చేయవలసి వచ్చింది. సడన్గా ప్లాన్ చేస్తాను అనమాట. ముందైతే ఏమీ అనుకోలేదు, ఒక్క 1% కూడా ఏమీ అనుకోలేదు. సడన్గా ప్లాన్ చేస్తాను అనమాట. ఆవిడ ఏం చెప్తాడో చూద్దాం. 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మనోడు ఏం చెప్తాడో ఒక చిన్న మాట చెప్తారా? మన ఛానల్కి 50,000 పైన అయ్యారు. నీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. 50,000 సబ్స్క్రైబర్ రావాలంటే చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కొద్దిగా చెప్పుకుంటున్నాం మేము. ఎందుకంటే సపోర్ట్ చేసినారు ఇంతవరకు. చేసినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికైనా సపోర్ట్ చేసినందుకు మా ఛానల్ని. నాకు రావట్లేదు అయితే కానీ మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను గాయస్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మనోడు తెలుసు కదా, ప్రతి వీడియోలో ఉంటాడు. సపోర్ట్ అయితే మనోడు ఎక్కువ ఉంటాడు. ఎప్పుడు నాతోనే వస్తాడు. నాకు అది చాలా హ్యాపీ. ఇప్పుడు కూడా కుంభమేళకి వస్తానని వీడియో అనుకోలేదు. అనుకోకుండా సడన్గా నేను చెప్పాను. నేను షాక్ అయిపోయాడు. సరేలే ఆలోచించుకొని చెప్తాను అన్నాడు. మళ్ళీ రాత్రికి చెప్పాడు. చెప్తే అప్పుడు
మొన్న నైట్ చెప్పారనమాట. చెప్తే అప్పుడు నేను టికెట్లు అన్నీ బుక్ చేశాను. మొత్తానికి మనోడు కూడా వచ్చాడు ఫైనల్గా. ఇదే ఫస్ట్ టైం కదా వెళ్తాను? ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎప్పుడు వెళ్ళదా? ఇది ఎప్పుడు వెళ్ళాను. నా ఫస్ట్ ఇష్టం. ఎందుకు మహాకుంభమేళకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం? మళ్ళీ వెళ్తాను గ్యారంటీ లేదు కదా. అంటే మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా ఇది. ఓకే, పుష్కరాలు. దాన్ని బట్టి మేము వెళ్తున్నాము. మళ్ళీ వచ్చే జన్మ ఉంటే ఉంటామో ఉండమో తెలియదు, గ్యారంటీ లేదు. ఎగ్జాక్ట్లీ. అందువల్ల వెళ్తున్నాము. మళ్ళీ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాకపోతే అది కాదు, ఇది మహాకుంభమేళ చాలా పెద్దది. మహాకుంభమేళ చాలా పెద్దది. 12 ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎప్పుడో వస్తుంది అది, అప్పటికి మనం ఉండడం లేదు. అందువల్ల ఇప్పుడే ఎలాగైనా వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. ప్రస్తుతానికైతే మార్నింగ్ పోయి బ్రెడ్ తిన్నాం కదా, అదే తిన్నాం కదా. తర్వాత ఏం తెలియదు. స్నాక్స్ ఒక మిక్చర్ ఇవ్వగా ఉన్నాం, అది ఒకటి తింటాం అంతే. ఇప్పుడు ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉంది. ఇంకా ట్రైన్ ఇలాగా వెళ్తూ ఉంది. ఫైనల్గా అయితే రాయ్పూర్ వచ్చేసాము, రీచ్ అయిపోయాము. రాయ్పూర్ ప్రజెంట్ అది చూసారు కదా, రాయ్పూర్ జంక్షన్. ఫైనల్గా అయితే రాయ్పూర్ జంక్షన్ రీచ్ అయిపోయాము. రాయ్పూర్ రైల్వే స్టేషన్ అనమాట. అదిగోండి టైం కూడా 3 అయింది టైం. ఇప్పుడు లంచ్ చేయలేదు, లంచ్ కోసం వెయిటింగ్ లంచ్ చేయడానికి అక్కడికి వెళ్తాం. కాయిస్ ఇప్పుడు బస్ స్టాండ్ ఉంటుంది కదా, మన ట్రావెల్ బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడికైతే రీచ్ అయ్యాము. ముందు ఏంటయిందంటే ముందు యాప్లో నుంచి ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఇక్కడ లొకేషన్ ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళిపోయారు. కానీ అది ఆఫీస్ అనమాట. ఆఫీస్ లొకేషన్ తీసుకెళ్ళిపోయాడు. అక్కడ కాదన్నాడు. మళ్ళీ అక్కడ కాదంటే మళ్ళీ ఇక్కడ వేరే లొకేషన్ చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇంతకు ముందు అయితే 130 రూపాయలు టికెట్ అక్కడ తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ అదే ఆటో మళ్ళీ అసలు ఊపర్లోనే బుక్ చేశాను అనమాట. నేను కరెక్ట్గానే కొట్టాను. వాడు ఏం చెప్తే ఫోన్లోనే అదే బుక్ చేసిన యాప్ ఉంది కదా, అందులో ఫోన్ అప్పుడు కొడితే అది వాళ్ళు ఏంటి ఎక్కడ చెప్పారో అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. కానీ అది ఆఫీస్ అనమాట. కానీ అక్కడ కాదు, ట్రావెల్ బస్కి మన బస్ స్టేషన్కి రావాలి కదా. అక్కడ రాకుండా వాడు మామూలుగా చిన్న ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడంతా టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ 180 రూపాయలు తీసుకున్నాడు. అదే ఇంతకుముందు ఎవరైతే ఆటో అదే ఊబర్ బుక్ చేసామో అతనే మళ్ళీ చేయము. మళ్ళీ బుక్ చేసినా మళ్ళీ అతనే వస్తారు. అందువల్ల మళ్ళీ 180 రూపాయలు తీసుకున్నారు. ప్రయాణం చేసినప్పుడు మరి ఎటు పడితే తినకూడదు కదా, కొంచెం సింపుల్గా ప్లెయిన్ దోశ తిన్నాను. మళ్ళీ నైట్కి చూడాలి ఏముంటాయో తెలీదు. వాళ్ళు ఎక్కడ ఆపుతారో అక్కడ దాన్ని బట్టి ఏమైనా ఉంటే తింటాం. చూపిస్తాను గైస్. మంచిగా చూపించడానికి ఏం లేదు, చిన్న హోటల్లోనే ఎక్కడైనా ఉంటే అక్కడ తిన్నాం అనమాట. బాబు మనుషులు ఎలా ఉన్నారంటే మరీ దారుణంగా ఉన్నారు బాబు. చూడటానికి అంత భయంగా ఉంది, అందుకే మీకు చూపించలేదు. చాలామంది ఏమంటారు రుమాలు కర్చీఫ్ అందరూ ఇలా కట్టించుకుంటున్నారు. ఎందుకంటే డస్ట్ ఎక్కువ, ఈ ఊరిలో డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఆ ధూళి వల్ల ఎక్కువ వచ్చేస్తుంది. చాలామంది ఇలా కట్టుకున్నారు రుమాలు, చున్నీ అందరూ చాలామంది లేడీస్ కూడా అందరూ కట్టుకున్నారు. హెల్మెట్ అయితే ఎప్పుడు పెట్టుకోలేదు తెలుసా, ఇక్కడ అయితే ఎప్పుడు పెట్టుకోలేదు హెల్మెట్ అయితే. వీడియో తీస్తాం అనుకున్నాను, చూపించడానికి బాగోలేదని అందుకే మీకు చూపించలేదు. ఇక్కడ నేను గమనించిన ఏంటంటే ఆటో చాలామంది లేడీస్ చాలామంది తీశారు. లేడీస్ ఎక్కువ మంది తీశారు ఆటోలో అయితే. చాలామంది హెల్మెట్ అయితే పెట్టుకోలేదు ఎప్పుడు. ఒక్కటి నాకు తెలిసి ఎవరైనా హెల్మెట్ పెట్టుకోవడానికి చూస్తే ఎవడూ పెట్టుకోలేదు. ఇక్కడ ఎవరు పట్టించుకోరు అంట. అదే మన రాయ్పూర్ చంద్రికట్ ఉంది కదా ఊరు, రాయ్పూర్లోనే ఆ ఊర్లో అనమాట. ఎప్పుడు పోలీసు అయితే ఎప్పుడు పట్టించుకోవట్లేదు. మరి ఈ ఊర్లో ఇలా ఉంటుందేమో తెలియదు. మరి ఎవరూ పెట్టుకోలేదు హెల్మెట్. వీళ్ళకే బెస్ట్. కాకపోతే మన సేఫ్టీకైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా. మరి ఏమో ఇక్కడ అలవాటు అయిపోయింది. మన ఆంధ్రాలోనే అయితే అలా ఉండదు. మనోడి బ్యాగు
నాకు ఒక బ్యాగు, అది ఓన్లీ బట్టలు ఉన్నాయి, ఇది ఓన్లీ ఛార్జింగ్ ఇవన్నీ ఉన్నాయి అంతే. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది గాయస్. మళ్ళీ బస్సు ఎక్కిన తర్వాత చూపిస్తాను గాయస్, ఓకేనా? అలాగున్నావు తెల్లగా. సరిపోయిందిలే, నువ్వు బాగానే ఉంటావు. ఒకలాగా ఇప్పుడు 6 గంటలకు బస్సు వెళ్తుంది, 8 గంటలకు వస్తుందంట బస్సు. అమ్మ నేను టైంకి వెళ్ళాలని కదా నేను 6 గంటలకు పెట్టాను, కానీ వాళ్ళు ఏం చెప్తే ఏదో బస్సు ఏదో ప్రాబ్లం వచ్చిందంట, అందువల్ల 8 గంటలకు వస్తుందంట. ఏం చెప్తాను, చిరాకు తప్పుతుంది. ఇప్పుడు పోనీ ఒక గంటన్నర లేట్ అయినా వెయిట్ చేస్తాను. ఒక పక్కన దోమలు, ఎన్ని దోమలు కరుస్తున్నాయి చూసారా నా ముందు. చూపించరా దోమలు, చూపించరా. ఇక తిరుగుతున్నాయి చూసారు కదా, ఎన్ని దోమలు తిరుగుతున్నాయి. ఈ దోమలతోనే సరిపోతుంది నాకు ఇక్కడ. కానీ చిరాకు చెప్తుంది. 6 గంటలకు రావాల్సిన బస్సు కానీ 8 గంటలకు వస్తుందంట. కానీ రేపు మార్నింగ్ 9 o'clock ఎంతకు వెళ్తామేమో, 9-10 అవుతుంది ఈజీగా, చెప్పక డౌట్ లేదు. 10కి అయితే కన్ఫామ్. రేపు మార్నింగ్ 10 o'clock రీచ్ అవుతాం అనుకుంటా. టైం కానీ పెట్టాను నేను 6 నుంచి రేపు మార్నింగ్ 7 కల్లా రీచ్ అయిపోతాం. కానీ వాళ్ళు చెప్తూ ఫోన్ చేస్తే ఇలాగ బస్సు లేట్ అవుతుంది, ఇలా 2 hours లేట్ అవుతుంది, ఎందుకంటే బస్సు ప్రాబ్లం వచ్చింది అని అన్నారు. ఇక ఏం చెప్తాం, చిరాకు చెప్తుంది. అలాగే ఎంతసేపు నించొని ఉన్నాయి, ఒక పక్క దోమలు గరిచేస్తున్నాయి, చిరాకు చెప్తుంది. అలాగా ఏం చేస్తాం, తప్పదు మరికి. ఇక వెయిట్ చేయడమే ఇక మరి, అంతకన్నా మాకు ఏం చాయిస్ లేదు. ఇప్పుడు వేరే బస్సు బుక్ చేస్తామన్నా ఇప్పుడు క్యాన్సిల్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే డబ్బులు పోతాయి. 6 hours ముందు క్యాన్సిల్ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకుంటే మాత్రం అసలు అవ్వదు, డబ్బులు మనకి తిరిగి రావు. అలాగని నేను సైలెంట్గా ఉన్నాను. నేను లేకపోతే వేరే బస్సు వెళ్ళిపోవడానికి నేను ట్రై చేస్తాను. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బస్సు ఏమీ లేవు, అయిపోయాయి. ఎందుకంటే 6 అయిపోతాయి అనమాట. ఇంక అందుకని నేను సైలెంట్గా ఉన్నాను, అటు ఇటు తిరుగుతున్నాను. దోమలు ఎన్ని దోమలు తిరుగుతున్నాయి, వందలు కాదు, ఒక 500 దోమలు ఉన్నాయి, ఊళ్ళో తిరుగుతున్నాయి. ఇక మీకు కనబడుతుందో లేదైతే తెలియదు, కానీ ఎన్ని దోమలు ఉన్నాయి చూడండి గాయస్. చిరాకు తప్పుతుంది నాకైతే, నాకు ఎండలో వచ్చేస్తుంది, చిరాకు ఉంది నాకైతే. ఎప్పుడు బస్సు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ బస్సు వచ్చిన తర్వాత చూపిస్తాను గాయస్, ఓకే గాయస్? ఇంకా వీడియో ఆపేస్తాను గాయస్. చిరాకు, సారీ గాయస్, ఏమైనా చిరాక మాట్లాడితే తప్పు క్షమించండి గాయస్, ఓకే గాయస్? సారీ గాయస్, ఓకే బాయ్. ఇప్పుడు మాట్లాడడానికి నాకు అంత ఓపిక అయిపోయింది, ఎందుకంటే బస్సు ఎలా అంటే చేశాడంటే నాకు చాలా కోపం వస్తుంది. బూతులు మాటలు వచ్చేస్తున్నాయి నాకైతే. బూతులు తిట్టాలనిపిస్తుంది, కానీ బాగోదని నేను కంట్రోల్ చేస్తున్నాను. బస్సుడు కరెక్ట్ టైంకి చెప్పట్లేదు. 7 గంటలకు అంటున్నాడు, 8 గంటలకు అంటున్నాడు, 9 గంటలకు అంటున్నాడు, మళ్ళీ 11 అవుతా అంటున్నాడు. గట్టిగా ఇచ్చాను వార్నింగ్. మళ్ళీ వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే మళ్ళీ బాగోదని నేను తీయలేదు వీడియో. అందుకే నేను కొంచెం డల్గా ఉన్నాను. బస్సు ఇంత లేట్ అయిపోవడం, సెంట్రల్గా నేను 6 o'clock బస్సు బుక్ చేశాను. అక్కడ రేపు మార్నింగ్ అక్కడ 7:30కి రీచ్ అవ్వాలి. 7:30కి రీచ్ అవ్వాలి కదా, కానీ చూస్తే టికెట్ ప్లాన్ మారిపోయింది మొత్తం అంతా. అంతా టైం వేస్ట్ అయిపోయింది. అలా బయటనే అలా నించడం, అలా అటు ఇటు తిరుగుతున్నాను. అంత ఎంట్లోకి వస్తుంది నాకైతే. ఏం చెప్పలేం, అర్థం కావట్లేదు, అంత మెంటల్ ఉంది నాకైతే. వాళ్ళతో బూతులు మాట్లాడాలని కానీ కంట్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు టైం అయింది చూడండి. మేము ఇక్కడ బస్ స్టాండ్లోనే ఉన్నాం. 9:25 అవుతుంది. ఇప్పుడు 10:30కి చేయడానికి వచ్చాము. ఎలాగ టైం ఉంది కదా, మరి 10:30 ఎక్కడ ఆపడు, ఎందుకంటే మళ్ళీ ఇప్పటికే లేట్ అయిపోయింది. అందుకనే ఇక్కడ బస్ స్టాండ్లోనే ఇక్కడ హోటల్ ఉంటే ఇక్కడికి వచ్చాం అనమాట. ఇది అన్లిమిటెడ్ అనమాట, 120 అంట. ఇవన్నీ ఇలాగ ఇచ్చారు. పులకలు ఎన్ని కావాలంటే ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఇచ్చారు, ఎన్ని కావాలంటే ఇస్తారు. ఇది పొటాటో కర్రీ, పన్నీర్ కర్రీ, ఇది పప్పు అనుకుంటా, పప్పు. ఇది రేటర్, ఇది కూడా పప్పు అనుకోండి. ఇది సలాడ్ లాంటిది ఇచ్చారు. నాకైతే చిరాకు ఉంది, కానీ ఏటో ఇలాగ అవుతారని అనుకోలేదు.
మీకు ఏదో రేపు మార్నింగ్ పేగా వెళ్ళిపోదాం అనుకుంటే హ్యాపీ అనుకున్నాను, కానీ చూస్తే రివర్స్ అయిపోయింది ప్లాన్. నాకైతే చాలా కోపంగా ఉంది, ఏదో తిట్టాలని ఉంది వాళ్ళకి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లేట్ చేస్తాడని. మాతో పాటు ఒక 2 ప్యాచ్లు ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే తిట్టారు, కోపం అయ్యారు. మీరేంటి ఇలా చేస్తే ఇలా అనేసి అది అడిగారు. నేను వీడియో తీయలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్రస్తుతానికైతే తింటున్నాము గైస్. మళ్ళీ తర్వాత బస్సులో చూపిస్తే టైం ఉంటే చూపిస్తాను తర్వాత బస్సు, లేదంటే రేపు మార్నింగ్ చూపిస్తాను గైస్. ఓకేనా? నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే చిరాకు చెప్తుంది. ఎందుకంటే ఇంత లేట్ నాకు ఇప్పుడు ఎలా అంటే నేను 6 గంటలకి బుక్ చేస్తే ఇంత టైం చేస్తున్నాడు. ఎంత నరకం అంటే అది నరకం చూస్తున్నాను, ఏది చెప్తాను. ఓకే గైస్, ఇప్పుడు తింటాను. ఇక మావాడు తింటున్నాడు. ఇక్కడ నేను ఇక్కడ చార్జ్ చేయాలి, ఇక్కడ తినలేదు. ఇక మీతో మాట్లాడుతున్నాను. ఓకే గైస్, బాయ్ గైస్. ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, మళ్ళీ తర్వాత రేపు మార్నింగ్ కానీ నైట్ కానీ చేస్తాను గైస్. ఓకే, బాయ్ గైస్. గైస్, నిన్న నైట్ ఇలాగైతే మళ్ళీ ఈరోజు మార్నింగ్ చూడండి, ఇలాగ బస్సు రిపేర్ వచ్చింది. ఏదో లీక్ అవుతుందంట, అసలు ఏదైనా ప్రాబ్లం వస్తుందంట, లీక్ అవుతుంది. మళ్ళీ ఏదో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అనేసి ఇప్పుడు బస్సు ఆపేసాడు. ఏటి చేయాలో అర్థం కావట్లేదు, ఏటి ఇలా చేస్తున్నాడు రా బాబు. అనవసరంగా నాకు తెలిసి ఈ బస్సు ముందే యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది, ఆ బస్సు అదే ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇదే బస్సు మార్చండి రా బాబు అంటే లేదు, ఇదే బస్సు అవుతుంది అంటున్నారు. మేము అలాగా దాని గురించి డిస్కషన్ చేస్తున్నాము అని చెప్తున్నాను. ఏంటి అనేసి అంటే మేము ఏం చేసామంటే మరి ఇక ఈ బస్సు లాభం లేదురా బాబు, ఇక ఈవినింగ్ 4-5 అవుతుందంట ఈ బస్సు రావడానికి. అందువల్ల మేము ఏం చేసామంటే ఇక్కడ నుంచి ఆటో ఎక్కితే ఏదో ఒక బస్ స్టాప్ వస్తుందంట. ఆ బస్ స్టాప్కి వెళ్తే అక్కడ రీవా రైల్వే స్టేషన్ అని 80 కిలోమీటర్లు అనమాట. దానికి ఆ బస్సు ఎక్కిపోయాము. ఇక బస్సు అయితే వెళ్తామని మేము డిసైడ్ అయిపోయాము. ఇక ఈవినింగ్ వరకు ఉంటే మనకు కూడా టైం వేస్ట్, వెళ్ళడానికి అవ్వదు. అలాగని మేము ఏం చేసాము, ఇక డిసైడ్ అయిపోయాము ఆటో బస్సుకి వెళ్ళిపోవాలని, వేరే బస్సుకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాం. అందుకే దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఇప్పుడు బ్రష్ కూడా చేయడానికి కూడా ఎక్కడా లేదు, అలా అందుకే మా వాడు పుల్లతో బ్రష్ చేస్తున్నాడు. ఇప్పుడు మేము వాటర్ బాటిల్ కొనడానికి వెళ్తున్నాం. ఇక మరి ఏదైనా బ్రష్ చేయడానికి వాటర్ ఉండాలి కదా, అందువల్ల మా పరిస్థితి అలాగ అయిపోయింది. ఇంకేం చెప్తాం, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చాలా చిరాకు తప్పింది. 1.5 రోజు టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అదే డిస్కషన్ చేస్తాం, ఏంటి చేస్తాము, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేసి మాట్లాడుకుంటాను. అందుకని మా వాడు ఏం చెప్పాడో ఒకసారి వింటాం, చూడండి గైస్. ఏమైంది బస్సుకి ఒకటి ఇరిగిపోయింది కిందన, అది రిపేర్ చేయడానికి ఇప్పుడు 5 నిమిషాలు వచ్చి ఎంతసేపు లేట్ అయింది? ఇప్పటిగా 1/2 గంట లేట్ అయింది. 1/2 గంట కాదు, మనం రాత్రి నుంచి బయలుదేరుతుంది. ఎప్పుడు బయలుదేరాం? రాత్రి 12 గంటలు బయలుదేరాం, 12-12:30 ఆ టైం లేట్ అయింది. మినిమం ఒక 6 గంటలు 7 గంటలు. ఇప్పుడు మనం ఎంతకు వెళ్తాం? ఇప్పుడు ఇంటికి వెళ్తాం, మనకి గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు వెళ్తామో తెలియదు మనకి అసలు. ఎందుకు అది చేస్తున్నావు? అది ఎందుకు చేస్తున్నావు? బ్రష్ చేయలేక ఇది వేపలతోనే తోముకోవడమే. చూసారు కదా, అది పరిస్థితి. ఇప్పుడు నేను మాట్లాడాలన్నా నాకు ఎంత ఇదిగా ఉంది, నాకు చిరాకు చెప్తుంది. నేను అసలుగా తలవరి వెళ్ళాల్సింది. ఇంత టైం అయింది. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? ఇప్పుడు టైం ఎంత? 10:20 అవుతుంది. ఇప్పుడు 10:20 అవుతుంది టైం. ఎందుకంటే గైస్ వాటర్ బాటిల్, ఎందుకంటే బ్రష్ చేసుకోవడానికి వాటర్ ఉండాలి కదా, అందువల్ల 4 వాటర్ బాటిల్ కొన్నాను. 1 2 3 4 వాటర్ బాటిల్. అది మా పరిస్థితి అలాగ అయిపోయింది. ఇక ఎప్పుడు వెళ్తామో ఏంటో తెలియదు, అర్థం కావట్లేదు. అది వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే చెప్పాను కదా, వేరే బస్సు మేము వెళ్తామని. ఆ బస్సు ఎక్కిపోయాము అన్నమాట. 80 కిలోమీటర్లు లోకల్ బస్సు అనమాట. ఇది ఎంత 150 రూపాయలు ఎంత తీసుకున్నాడు. ఇక్కడ లొకేషన్ బాగుందని చూపిస్తున్నాను గైస్. మా పరిస్థితి చూడండి, ఇక్కడ చూడండి. లోకల్ బస్సు అయితే ఇలా ఉంది, మేము ఇలా కూర్చొని ఉన్నాం. చూసారు కదా, అలాగ అయిపోయింది మా పరిస్థితి. ఒక 50 కిలోమీటర్లు అంటే ప్రయాగరాజ్ వెళ్తాం కదా, 50 కిలోమీటర్లు వెనక అనమాట. ఇక్కడ ఫ్రీ భోజనాలు పెడుతున్నారు అనమాట, ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ అంతా.
ఇక్కడ బస్సులు, ఆటోలు, కార్లు అన్నీ అందరూ ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నారు. చలి అయితే ఉంది, ఫుల్గా చలి ఉంది. ఇక మా ఊరు తీసుకున్నాడు. ఇదే వచ్చాయి. ఇది ఉప్మా కాదు, బిర్యానీ టైం అన్నమాట. ఆలు బిర్యానీ లాగా ఉన్నట్టుంది. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. టేస్ట్ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. బ్రేగా వస్తున్నా, డబ్బులు తీసుకోవట్లేదు. బ్రేగా చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది గాయ్స్. నిన్న నైట్ అయితే బస్సు అలాగా కొంచెంసేపు వెళ్ళింది, కానీ తర్వాత ఏమైందంటే లైట్గా కదులుతుంది, మళ్ళీ ట్రాఫిక్, మళ్ళీ కదులుతుంది ట్రాఫిక్. దాదాపుగా అంతసేపు అలాగే అవుతుంది. మార్నింగ్ నుంచి 6 వరకు అలాగే అవుతుంది. ఇక లాభం లేదురా బాబు అనేసి మేము ఏం చేసామంటే లగేజ్ అన్నీ పట్టుకొని ఒక 3 బ్యాగులు ఉన్నాయి మావి. చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో, వెళ్ళడానికి కూడా లేదు. ఇక లాభం లేదనేసి మేము ఏం చేసామంటే ఒక 15 కిలోమీటర్ నడిచాము మేము. అది చూసారా ఎంత క్రౌడ్ అయితే ఉన్నారు, చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. 15 కిలోమీటర్ నడిచాము. ఎప్పుడు 6 గంటలకు మొదలు పెడితే 11 o'clock రీచ్ అయ్యాము ప్రయాగరాజ్కి. అదే త్రివేణి సంఘం దగ్గర. చూసారా నేను నడుచుకుని వెళ్తున్నాను. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు గాయ్స్. చూసారా చాలా క్రౌడ్ అయితే ఉన్నారు, మామూలుగా లేదు. ఇక అలా వెళ్తూ ఉన్నాం. ఏం చేస్తాం చెప్పండి గాయ్స్, మా పరిస్థితి అలాగే అయిపోయింది.